హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోద్ ఆల్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో ఉన్న మార్క్స్ అనేవి ఎలా అలర్ట్ చేస్తారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందామండి. సో మనకి ఈరోజు ఏంటంటే జనరల్గా మనకు కెమిస్ట్రీ ప్రాక్టికల్ విషయానికి వచ్చినప్పుడు మొత్తం టైమింగ్ అని తీసుకున్నట్లయితే టైమింగు 3 hours ఉంటుంది. 3 hours. సో మార్క్స్ వచ్చి 30 మార్క్స్. టైం వచ్చి 3 hours. సో ఈ 3 hours ఈ 30 మార్క్స్కి యొక్క సంబంధించిన ప్రాక్టికల్స్ అనేవి మనం చేయాల్సి ఉంది. సో కెమిస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే మనము మొత్తం 3 ప్రాక్టికల్ చేస్తాము. ఎన్ని ప్రాక్టికల్ చేస్తాము? 3 ప్రాక్టికల్ చేస్తాము. అందులో ఫస్ట్ వన్ వచ్చి క్వాలిటేటివ్ అనాలసిస్. సో సెకండ్ ప్రాక్టికల్ వచ్చి వాల్యూమెట్రిక్. అనాలసిస్. సో థర్డ్ ఎక్స్పెరిమెంట్ వచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే కర్బన సమ్మేళనంలో ఇవ్వబడిన అంటే మనం తీసుకున్న కర్బన సమ్మేళనంలో ఉన్న ప్రమేయ సమూహాన్ని గుర్తించడము. సో ఈ 3 ప్రాక్టికల్లో థర్డ్ ప్రాక్టికల్ అనేది మళ్ళీ మనకు ఏ, బి, సి అండ్ డి. ఏ, బి, సి అండ్ డి. అంటే వీటి మధ్య ఏఆర్, బిఆర్, సిఆర్, డి. సో ఏ కానీ వచ్చినట్లయితే ఈ 3 ఏబిసిడి అనేవి రావు. ఒకవేళ బి కానీ వచ్చినట్లయితే ఏ అండ్ సి అండ్ డి రాదు. ఒకవేళ సి కానీ వచ్చినట్లయితే ఏ, బి అండ్ డి ఈ 3 రావండి మనకు. సో ఈ థర్డ్ ప్రాక్టికల్ ఏంటంటే ఆల్టర్నేట్ అనమాట, ఏబిసిడి అని. సో అందులో మనకు ఫస్ట్ వన్ ఏంటంటే క్వాలిటేటివ్ అనాలసిస్. అనాలసిస్. సో తెలుగులో చెప్పుకున్నట్లయితే లవణ విశ్లేషణ, అంటే పరిమాణాత్మక విశ్లేషణ. సో ఈ పరిమాణాత్మక విశ్లేషణ దేని గురించి ప్రాక్టికల్ చేస్తాము అంటే సింపుల్ సాల్ట్ అనాలసిస్. సో ఈ సింపుల్ సాల్ట్ విషయానికి వచ్చినట్లయితే లవణ విశ్లేషణ అంటామండి. సాధారణ లవణ విశ్లేషణ. సో ఓవరాల్గా మనకు 24 సాల్ట్లు ఉంటాయి, అంటే 24 లవణాలు ఉంటాయి. ఆ 24 లవణాలలో 12 మన ప్రాక్టికల్లో వస్తాయి. సో వీటికి 12 అనేది మనం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. కాకపోతే ఈ 12 సాల్ట్స్ అనేవి పేర్లు ఎవరు నెంబర్స్ ద్వారా, అంటే మనకు నెంబర్స్ అనేవి 1 to 24 నెంబర్స్ ఉంటాయి. 1 to 24 నెంబర్స్, అంటే ఫస్ట్ సాల్ట్ నుంచి 24 సాల్ట్ వరకు మనకు ఉంటాయి. సో మనకు పబ్లిక్లో వచ్చే సాల్ట్స్ ఏంటంటే 12 సాల్ట్స్ మాత్రమే ఇస్తారు. ఈ 12 సాల్ట్స్ కూడా నేమ్స్ ఎవరు, కాకపోతే నెంబర్స్ ఇస్తారు. మనకు చిన్న స్లిప్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ లాంటిగా చిన్న స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్లో ఎలా ఉంటుంది అంటే 2, 5, 6, 10, 11, 13 అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మన క్వాలిటేటివ్ అనాలిసిస్కి ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకు 10 మార్క్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 10 మార్క్స్ అనేవి ఎలా డివైడ్ చేశారు 1 by 1గా డిస్కస్ చేసుకున్నట్లయితే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిలిమినరీ టెస్ట్ అని ఉంది. ప్రిలిమినరీ టెస్ట్లు. సో ఈ ప్రిలిమినరీ టెస్ట్ల కింద ఎన్ని టెస్ట్లు ఉన్నాయంటే 4 టెస్ట్లు ఉన్నాయండి. ఎన్ని టెస్ట్లు ఉన్నాయి? 4 టెస్ట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి కలర్, సెకండ్ వన్ వచ్చి ఫిజికల్ స్టేట్, సో థర్డ్ వన్ వచ్చి ఫ్లేమ్ టెస్ట్,
ఫ్లేమ్ టెస్ట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి యాక్షన్ ఆఫ్ హీట్. సో ఓవరాల్గా ఫస్ట్ వన్ వచ్చి ప్రిలిమినరీ టెస్ట్. ఈ ప్రిలిమినరీ టెస్ట్ల కింద మనకు మొత్తం టెస్ట్లు ఎన్ని ఉన్నాయి అంటే 4 టెస్ట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే కలర్, సెకండ్ వన్ ఫిజికల్ స్టేట్, థర్డ్ వన్ ఫ్లేమ్ టెస్ట్ అండ్ ఫోర్త్ వన్ యాక్షన్ ఆఫ్ హీట్. సో ఈ ప్రిలిమినరీ టెస్ట్కి మొత్తం మార్క్స్ ఎన్ని అలర్ట్ చేశారు అంటే 2 మార్క్స్ అలర్ట్ చేశారు. సో ఆ 2 మార్క్స్ ఎలా అలర్ట్ చేశారు అంటే హాఫ్ ఇంటూ 4 2 మార్క్స్. అంటే ఈచ్ టెస్ట్ క్యారీ హాఫ్ మార్క్స్. కలర్ హాఫ్ మార్క్, ఫిజికల్ స్టేట్ హాఫ్ మార్క్, ఫ్లేమ్ టెస్ట్ హాఫ్ మార్క్, యాక్షన్ ఆఫ్ హీట్ హాఫ్ మార్క్. సో 4 హాఫ్స్ 2 మార్క్స్. ఓవరాల్గా క్వాలిటేటివ్ అనాలిసిస్కి ఎన్ని మార్క్స్ అలర్ట్ చేశారు అంటే 10 మార్క్స్ అని ముందే చెప్పుకున్నాము. అందులో 10లో 2 మార్క్స్ ప్రిలిమినరీ టెస్ట్కి పోతుంది. కలరు, ఫిజికల్ స్టేటు, ఫ్లేమ్ టెస్ట్, యాక్షన్ ఆఫ్ హీట్కి 2 మార్క్స్ వెళ్ళిపోయాయి. ఇంకా రిమైనింగ్ మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 8 మార్క్స్ ఉన్నాయి. ఆ 8 మార్క్స్లో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్ గురించి మనకి ఒక ఎన్ని మార్క్స్ వస్తాయంటే 4 మార్క్స్ వస్తాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్ కింద 4 మార్క్స్ పోతున్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్ గురించి తెలుసుకున్నాము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్ తెలుసుకునే ముందు మనకు అసలు ఎన్ని యానయాన్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఓవరాల్గా మనకు మొత్తం యానయాన్స్ 6 ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ కార్బోనేట్ అంటే CO3-2. నెక్స్ట్ వన్ అసిటేట్ CH3COO-. సో థర్డ్ వన్ హ్యాలైడ్స్. ఈ హ్యాలైడ్స్లో మళ్ళీ మనకు 2 యానయాన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ క్లోరైడ్స్ అంటే Cl-. నెక్స్ట్ బ్రోమైడ్ అంటే Br-. అండ్ ఫోర్త్ వన్ నైట్రేట్ NO3-. అండ్ లాస్ట్ వన్ సల్ఫేట్ SO4-2. సో మనకు ఈ 6 యానయాన్స్ అనేవి మనకు 24 సాల్ట్స్ని కవర్ చేయడం జరుగుతుందండి. సో ఓవరాల్గా మనకు మొత్తం ఎన్ని యానయాన్స్ ఉంటాయని చెప్పుకున్నాము? 6 యానయాన్స్ ఉంటున్నాయి. ఆ 6 యానయాన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ కార్బోనేట్, సెకండ్ వన్ అసిటేట్, థర్డ్ వన్ హ్యాలైడ్స్. ఈ హ్యాలైడ్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ అండి, క్లోరైడ్, బ్రోమైడ్. అండ్ ఫోర్త్ వన్ నైట్రేట్ అండ్ ఫిఫ్త్ వన్ సల్ఫేట్. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6. సో మన సాల్ట్ మొత్తం కూడా ఎన్ని ఉంటాయి యానయాన్స్ అంటే 6 యానయాన్స్ ఉంటాయి. ఈ 6 యానయాన్స్ 24 సాల్ట్స్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ముందుగా మనము కార్బోహైడ్రేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మార్క్స్ వస్తాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్ కింద 4 మార్క్స్ పోతున్నాయి. అందులో ఫస్ట్ యానయాన్ ఏంటంటే మనకు కార్బోనేట్. సో కార్బోనేట్ అంటే ఎలా రాసుకోవచ్చు మనము? CO3-2. సో ఈ కార్బోనేట్ యానయాన్ ఐడెంటిఫై చేయాలి అంటే మనకు మొత్తము దీంట్లో కూడా ఎన్ని టెస్ట్లు ఉన్నాయంటే 4 టెస్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. సో యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HClకి ఎన్ని మార్క్స్ సెలెక్ట్ చేశారు అంటే 1 మార్క్. సో రిమైనింగ్ 3 మార్క్స్ ఉన్నాయి కదా అందులో అంటే ఏ. సో బి కానీ తీసుకున్నట్లయితే టెస్టింగ్ విత్ లైమ్ వాటర్. సో టెస్టింగ్ విత్ లైమ్ వాటర్ దీనికి 1 మార్కు. నెక్స్ట్ వన్ వచ్చి అంటే థర్డ్ పాయింట్ కింద మనం తీసుకున్నట్లయితే యాక్షన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్. సో దీనికి 1 మార్కు. సో ఈ ఏ అండ్ బి అనేది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్ అండ్ సి అండ్ డి ఏంటంటే కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయాన్.
ఏ అండ్ బి ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియా. సో యానియా అంటే మనకి ఏ యానియన్ అయితే వస్తుందో ఆ యానియాను మనకి ఇచ్చిన సాల్ట్లో ఉందా లేదా అని మేబీ డౌట్ఫుల్ అనమాట. మేబీ డౌట్ఫుల్ ఏబి అనేది. సో సిడి ఏంటంటే కన్ఫర్మేషన్ టెస్ట్ అనమాట. మనకు వచ్చిన యానియాన్ అవునా కాదా అనేది సిడి అనే దాంట్లో పూర్తిగా కన్ఫర్మ్ అయిపోతుంది. సో అందులో డి అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఈ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ ఉంది కదా, ఇది ఎలా వస్తుంది అంటే మనకి ఇచ్చిన సాల్ట్ని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుంటామండి. ఒక స్మాల్ క్వాంటిటీ సాల్ట్ తీసుకొని దానికి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ని యాడ్ చేస్తాము. బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు మనకేమొస్తుంది అంటే ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. సో సింపుల్గా ప్రెసిపిటేట్ మనం ఎలా ఫామ్ చేస్తాము అంటే పీపీటీ అంతో ఇండికేట్ చేస్తాం. పీపీటీ అంటే ప్రెసిపిటేట్ అని. సో అంటే ఇక్కడ అంటే సిలో ఏర్పడే ఈ ప్రెసిపిటేట్ని మనం ఏం చేస్తున్నాము అంటే డైల్యూట్ హెచ్సిఎల్లో డైల్యూట్ హెచ్సిఎల్ సో డైల్యూట్ హెచ్సిఎల్లో మనము డిజాల్వ్ చేస్తాము. డిజాల్వ్ చేసినప్పుడు అది సాల్బుల్ కాలేదు. సో సాల్బుల్ కాలేదు అంటే మనకు వచ్చిన యానయాన్ ఏంటంటే కార్బోనేట్ ఈజ్ ద కన్ఫర్మ్డ్. సో యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్కి 1 మార్కు కేటాయించాము. సో టెస్టింగ్ విత్ లైమ్ వాటర్కి 1 మార్క్ కేటాయించాము. అదేవిధంగా యాక్షన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్కి 1 మార్క్ కేటాయించాము. సో ఇక్కడ సిలో ఏర్పడ్డ ఈ ప్రెసిపిటేట్ని మనం ఏం తీసుకుంటున్నాం, డైల్యూట్ హెచ్సిఎల్లో సాల్బుల్ చేస్తున్నాం, కానీ కరగదు కాబట్టి దీనికి 1 మార్కు. సో ఓవరాల్గా 4 మార్క్స్. సో ఏబి అనేది ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్. అంటే మనకి ఇచ్చిన సాల్ట్లో యానయాన్ ఏది ఉందో డౌట్ఫుల్గా ఇక్కడ తెలుస్తుంది. సో మరి సిడి ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే సిడి అనేది ఏంటంటే మనకు వచ్చిన యానయాన్ డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఈ సిడి టెస్టులు చేసినప్పుడు కన్ఫామ్ అయిపోతుంది. సో కన్ఫామ్ అయినప్పుడు మనకి ఇంకా డౌట్ఫుల్ అనేది ఏమి ఉండదు. మనకు వచ్చిన యానయాన్ ఏంటి అంటే ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇచ్చిన సాల్ట్లో కార్బోనేట్ అనే యానయాన్ కానీ ఉంటే సిడిలో కన్ఫామ్ అయిపోతుంది. సో సిడి కన్ఫామ్ అయిందంటే మనకి ఇచ్చిన యానయాన్ కార్బోనేట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు అసిటేట్స్. సో అసిటేట్ ఫార్ములా ఏంటంటే CH3COO-. సో ఈ అసిటేట్ అనేది వన్ ఆఫ్ ది యానయా. సో మనం ముందుగా చెప్పుకున్నట్లుగా యానయాన్స్ అనేవి 6 అని చెప్పుకున్నాము కదా. అందులో ఫస్ట్ వన్ వచ్చి కార్బోహైడ్రేట్స్, అది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ యానయాను అసిటేట్. సో ఈ అసిటేట్ ఫార్ములా ఏంటంటే CH3COO-. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో దీంట్లో కూడా మనకు మొత్తము 4 రియాక్షన్స్ ఉంటాయండి. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్. సో యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హెచ్సిఎల్ దీనికి మార్క్స్ ఎన్ని మార్క్స్ అంటే 1 మార్క్. దీనికి మార్క్స్ 1 మార్క్. నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే రియాక్షన్ విత్ ఫెర్రిక్ క్లోరైడ్. దీనికి వచ్చిన మార్క్స్ ఏంటంటే 1 మార్క్. ఫెర్రిక్ క్లోరైడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకు ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ ప్రెసిపిటేట్ మనం ఏం చేస్తున్నాము అంటే బాయిలింగ్ చేస్తున్నాము. సో బాయిలింగ్ విత్ వాటర్. సో బాయిలింగ్ విత్ వాటర్తో రియాక్ట్ చేస్తాము. దీనికి 1 మార్క్. సో నెక్స్ట్ 4th ఈక్వేషన్ ఏంటంటే ఎస్ట్రిఫికేషన్. సో దీనికి వచ్చి 1 మార్క్. టోటల్లీ 4 మార్క్స్. సో ఇంతకు ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఫస్ట్ సెకండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్, 3rd 4th వచ్చి కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయాన్. సో ఫస్ట్ సెకండ్ ఏంటంటే మనకు డౌట్ఫుల్, కార్బోనేట్ అవునో కాదో అనేది మనకు డౌట్ఫుల్. సో 3rd 4th విషయానికి వచ్చినప్పుడు మనకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. సో మనకు వచ్చిన సాల్ట్లో యానయాన్ ఈజ్ ద కార్బోనేట్. సో నెక్స్ట్ థర్డ్ యానానికి విషయానికి వస్తే మనకు హ్యాలైడ్స్.
సో ఇంతకు ముందుగా చెప్పుకున్నట్లుగా మనకు హ్యాలైడ్స్ అనేవి ఇందులో మనకు 2 టైప్స్ అండి, క్లోరైడ్స్, బ్రోమైడ్. క్లోరైడ్, బ్రోమైడ్. అందులో మనం ఫస్ట్ వన్ గురించి మాట్లాడుకుందాము, క్లోరైడ్స్. సో క్లోరైడ్, సో ఫార్ములా ఈస్ Cl మైనస్. సో దీనికి కూడా మనకు ఓవరాల్గా 4 రియాక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ రియాక్షన్ ఈజ్ ద యాక్షన్ ఆఫ్ హీట్, యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl. dilute HCl, action of dilute HCl. Next, action of concentration H2SO4, concentration H2SO4. Next reaction, action of MnO2 and concentration H2SO4. సో దీనికి కూడా 1 మార్క్. నెక్స్ట్ వన్ వచ్చి యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ వచ్చి యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్, సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్. సో మనకి ఇక్కడ సార్ ప్రతిసారి సార్ యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl, యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl అనే డౌట్ రావచ్చు మనకు. సో ఈ రియాక్షన్ అనేది కంపల్సరీగా చేస్తేనే నెక్స్ట్ రియాక్షన్ మనం వెళ్ళగలడం జరుగుతుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఫస్ట్ రియాక్షన్, సెకండ్ రియాక్షన్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది యానయాన్, అండ్ థర్డ్, ఫోర్త్ ఈజ్ ద కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయాన్. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే 4 మార్క్స్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయానికి ఫస్ట్ సెకండ్కి 2 మార్క్స్, కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ యానయానికి థర్డ్ అండ్ ఫోర్త్కి 1 మార్క్. ఓవరాల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయంటే 4 మార్క్స్ వస్తుంది. సో మనకి హాలైడ్స్ 2 టైప్స్ అని చెప్పుకున్నాము, క్లోరైడ్, బ్రోమైడ్. ఆల్రెడీ క్లోరైడ్ అయిపోయింది. సో బ్రోమైడ్ విషయానికి వచ్చినట్లయితే ఈ బ్రోమైడ్ విషయాన్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా మనకు ఫస్ట్ రియాక్షన్స్ 2 ఉంటాయండి. అవేంటంటే యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl 1 మార్క్, యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4 1 మార్క్. చెప్పుకున్నట్లుగా సేమ్ 1, 2, 3, 4 రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే రియాక్షన్స్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ యానయాన్ ఈజ్ ద నైట్రేట్. నెక్స్ట్ రియాక్షన్ నైట్రేట్. సో ఫార్ములా ఈజ్ NO3 మైనస్. సో దీనికి కూడా 4 మార్క్స్ అలాట్ చేయడం జరిగిందండి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl 1 మార్క్ అలాట్ చేశారు. సెకండ్ వన్ యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4, దీనికి 1 మార్క్ అలాట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ ఏంటంటే రియాక్షన్ విత్ కాపర్ టన్నింగ్స్ అండ్ కాన్సన్ట్రేషన్ H2SO4. సో దీనికి కూడా 1 మార్క్ అండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ద బ్రౌన్ రింగ్ టెస్ట్. సో దీనికి 1 మార్క్, టోటల్గా 4 మార్క్స్. సో మనకు ఫస్ట్ రియాక్షన్ తీసుకుంటే యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl, సెకండ్ రియాక్షన్ యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేట్ H2SO4, థర్డ్ రియాక్షన్ విత్ కాపర్ టన్నింగ్స్ అండ్ కాన్సన్ట్రేట్ H2SO4, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద బ్రౌన్ రింగ్ టెస్ట్. సో ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేస్తేనే మనకు నైట్రేట్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో ఈ బ్రౌన్ రింగ్ టెస్ట్ రాలేదు అంటే మనకు నైట్రేట్ లేనట్టు. సో యాక్చువల్గా మనకి ఒక్కొక్క దాన్ని తీసుకున్నట్లయితే ఈచ్ 1 మార్క్ అనేది క్యారీ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఎన్ని మార్క్స్ వస్తుంది అంటే 4 మార్క్స్ వస్తుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్, బ్రౌనింగ్ టెస్ట్ ఈజ్ ద కన్ఫర్మ్ టెస్ట్ ఆఫ్ నైట్రేట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ యానయాన్ సల్ఫేట్. లాస్ట్ యానయాన్ సల్ఫేట్. సల్ఫేట్. సో SO4 -2 ఇక్కడ కానీ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా 4 రియాక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl 1 మార్క్. నెక్స్ట్ వన్ యాక్షన్ ఆఫ్ బేరియం క్లోరైడ్, యాక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ H2SO4 1 mark, and reaction
with barium chloride, reaction with barium chloride solution. సో దీనికి 1 మార్క్ అండి. సో ఇంకా లాస్ట్ వన్ ఫోర్త్ రియాక్షన్ విషయానికి వస్తే సాల్బిలిటీ. సో సాల్బిలిటీ టెస్ట్, సాల్బిలిటీ టెస్ట్. సో ఈ సాల్బుల్ టెస్ట్ కూడా 1 మార్క్, ఓవరాల్ 4 మార్క్స్. మరి ఈ సాల్బుల్ టెస్ట్ అనేది ఎలా వస్తుందనే విషయానికి వస్తే మనకు థర్డ్ రియాక్షన్ అయిన రియాక్షన్ విత్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది మనం తీసుకున్న యానయాన్తో రియాక్షన్ జరిగి బేరియం సల్ఫేట్గా మారుతుంది, బేరియం సల్ఫేట్. సో ఈ బేరియం సల్ఫేట్ అనేది ఏంటంటే ప్రెసిపిటేట్, ఏంటంటే ప్రెసిపిటేట్. సో ఈ ప్రెసిపిటేట్ని మనం ఏం చేస్తున్నాము అంటే డైల్యూట్ హెచ్సిఎల్లో డిజాల్వ్ చేస్తున్నాము. డైల్యూట్ హెచ్సిఎల్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇదేమవుతుందంటే డిజాల్వ్ అనేది కాదు. సో ఎప్పుడైతే డిజాల్వ్ కాదో మనకు వచ్చింది యానయాన్ ఏంటంటే సల్ఫేట్ అని కన్ఫర్మ్ కావచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు మనము 6 యానయాన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి కార్బోనేట్, సెకండ్ వన్ వచ్చి అసిటేట్, థర్డ్ వన్ వచ్చి యాలైడ్స్, ఇవి క్లోరైడ్, బ్రోమైడ్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి నైట్రేట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చి సల్ఫేట్. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు యానయానికి ప్రతి యానయాన్ కూడా 4 మార్క్స్ని క్యారీ చేయడం జరుగుతుంది. సో ముందుకు మనం ప్రిలిమినరీ టెస్ట్ తీసుకున్నాము, 2 మార్క్స్ వెళ్ళిపోయాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్కి 4 మార్క్స్ వెళ్ళిపోయాయి. సో రిమైనింగ్ ఓవరాల్గా 6 మార్క్స్ పోతే అవుట్ ఆఫ్ 10లో మనకి ఇంకా ఎన్ని మార్క్స్ ఉన్నాయి అంటే 4 మార్క్స్ ఉన్నాయి. సో ఆ 4 మార్క్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఆ 4 మార్క్స్ అనేవి దేనికి ఎలా కేటాయించాలి విషయానికి వచ్చినట్లయితే, సో ఫస్ట్ వన్ వచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్ అండి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్కి మొత్తం మనకి అలర్ట్ చేసిన మార్క్స్ ఎన్ని అంటే 2 మార్క్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్ అలర్ట్ చేసిన మార్క్స్ ఏంటంటే 2 మార్క్స్. సో ముందుగా మనం చెప్పుకున్నట్లుగా మొత్తం మనకు 24 సాల్ట్లో క్యాటయాన్స్ అనేవి ఓన్లీ 12 ఉంటాయండి. ఈ 12 మాత్రమే మనకు పబ్లిక్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ 12ని మనకి ఎన్ని గ్రూప్స్గా డివైడ్ చేశారు అంటే 6 గ్రూప్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు, ఫోర్త్ గ్రూపు, ఫిఫ్త్ గ్రూపు, అండ్ సిక్స్త్ గ్రూపు. సో ఓవరాల్గా 24 సాల్స్ ఉంటాయి మనకు. ఈ 24 సాల్స్ అనేది 12 సాల్స్గా డివైడ్ చేస్తాము. ఈ 12 సాల్స్ అనేవి ఎన్ని గ్రూప్స్లో అకామిడేట్ చేశారు అంటే నింపారు అంటే 6 గ్రూప్లో నింపారండి. మరి ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూపు, థర్డ్ గ్రూపు, ఫోర్త్ గ్రూపు, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ గ్రూప్లో ఏముంటుంది, లెడ్ ఉంటుంది. ఏ క్యాటయాన్ ఉంటుంది, లెడ్ క్యాటయాన్ ఉంటుంది. మరి సెకండ్ గ్రూప్లో ఏముంటుంది, కాపర్ ఉంటుంది, కాపర్ క్యాటయాన్. మరి థర్డ్ గ్రూప్లో ఏముంటుంది, ఫెర్రస్ అండ్ అల్యూమినియం, ఫెర్రస్ అండ్ అల్యూమినియం. మరి ఫోర్త్ గ్రూప్లో ఏముంటుంది, జింక్, మాంగనీస్ అండ్ నికెల్, నికెల్. మరి ఫిఫ్త్ గ్రూప్ విషయానికి వచ్చినట్లయితే మనకు కూడా ఇక్కడ క్యాటయాన్స్ ఏముంటాయి అనే విషయానికి వచ్చినట్లయితే బేరియం, సో బేరియం, కాల్షియం అండ్ స్టాన్షియం. అండ్ లాస్ట్ సిక్స్త్ గ్రూప్ ఏముంటుంది అంటే సిక్స్త్ గ్రూప్ ఏముంటుంది విషయానికి వస్తే మనకు మెగ్నీషియం అండ్ అమోనియం, నాట్ అమోనియా, అమోనియం, అమోనియం. సో ఓవరాల్గా మనం చెప్పుకున్నట్లుగా ఈ 12 క్యాటయాన్స్ని 6 గ్రూప్స్లో అకామిడేషన్ జరిగింది. మరి 1, 2, 3, 4, 6 అని తీసుకున్నట్లయితే ఫస్ట్ గ్రూప్లో ఏ క్యాటయాన్ ఉంటుంది అంటే లెడ్ క్యాటయాన్ ఉంటుంది. సెకండ్ గ్రూప్లో ఏ క్యాటయాన్ ఉంటుంది అంటే కాపర్ క్యాటయాన్ ఉంటుంది. థర్డ్ గ్రూప్లో ఉన్న విషయానికి వచ్చినట్లయితే 2 క్యాటయాన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫెర్రస్, అల్యూమినియం, ఫెర్రస్, అల్యూమినియం. సో ఫోర్త్ గ్రూప్లో మనకి ఎన్ని క్యాటయాన్స్ ఉంటాయి, ఫోర్త్ ఫిఫ్త్ విషయానికి వస్తే 3 క్యాటయాన్స్ ఉంటాయండి. ఫోర్త్ గ్రూప్లో జింకు, మాంగనీసు, నికెల్ ఉంటుంది. సో ఫిఫ్త్ గ్రూప్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో కూడా 3 క్యాటయాన్స్ ఉంటాయి. అవి బేరియం, కాల్షియం, స్టాన్షియం. లాస్ట్ వన్ సిక్స్త్ గ్రూప్ విషయానికి వచ్చినప్పుడు మెగ్నీషియం అండ్ అమోనియం. సో ఓవరాల్గా ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్కి ఎన్ని మార్క్స్ అలర్ట్ చేశారు అంటే ఓవరాల్గా మనకు 2 మార్క్స్ అలర్ట్ చేశారు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు 6 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఓవరాల్గా 8 మార్క్స్ వెళ్ళిపోయాయి. సో ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకు క్వాలిటేటివ్ అనాలిసిస్కి ఎన్ని మార్క్స్ అని చెప్పుకున్నాము, ఓవరాల్గా 10 మార్క్స్. అవుట్ ఆఫ్ 10 మార్క్స్లో మనకు 8 మార్క్స్ వెళ్ళిపోయాయి. ఇంకెన్ని మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉన్నాయి.
ఆ 2 మార్క్స్ ఏంటంటే మనకు కరెక్ట్ రిజల్ట్ కానీ రాసి అంటే మనకి ఇచ్చిన సాల్ట్ యాను క్యాట్ యాన్ కరెక్ట్గా కనుక్కొని రిజల్ట్ రాసినందుకు మనకు 1 మార్క్ వస్తుంది. రిజల్ట్ రాసినందుకు 1 మార్క్ వస్తుంది. మరి ఇంకొక మార్క్ ఇక్కడ ఉంది. ఆ 1 మార్క్ ఏంటంటే మనకు మనకిచ్చిన సాల్ట్లో ఏదో ఒక క్యాటయాన్ వస్తూ ఉంటుంది. మరి ఈ క్యాటయాన్ కన్ఫర్మ్ చేయాలనా లేదా అంటే మనకి ఇక్కడ డౌట్ఫుల్గా ఉంది. మేబీ జింక్ అనుకున్నాం అనుకోండి, మేబీ జింక్. మరి జింక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలనా లేదా? చేసుకోవాలంటే మనం కన్ఫర్మ్ టెస్ట్ చేయాలనా లేదా? చేయాలి. సో కన్ఫర్మేషన్ టెస్ట్ చేసినందుకు 1 మార్కు. సో ఓవరాల్గా 8 + 1 9 + 1 మార్క్ కరెక్ట్ రిజల్ట్ రాసినందుకు 1 మార్కు. సో ఓవరాల్గా 10 అవుట్ ఆఫ్ 10 మార్క్స్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్కి ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే 10 మార్క్స్ వస్తున్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు క్వాలిటేటివ్ అనాలిసిస్లో మార్క్స్ అనేవి ఎలా అలాట్ చేసామనేది మీరు చూసారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు మనము క్వాలిటేటివ్ అనాలిసిస్లో 10 మార్క్స్ అనేది ఎలా అలాట్ అయి జరిగింది అనేది మనం తెలుసుకున్నామండి. మరి మనకు బ్యాచ్కి ఎంతమంది ఉంటారు అంటే మనం బ్యాచెస్ చేస్తాం, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, అలా బ్యాచెస్ ఉంటారండి. మరి బ్యాచ్కి ఎంతమంది ఉంటారో డౌట్ రావచ్చు. సో ఈచ్ బ్యాచ్ క్యారింగ్ అని చేసినట్లయితే ఈచ్ బ్యాచ్ అనేది మ్యాక్సిమం అంటే 20 or 25 ఉంటారండి. 20 or 25. సో మ్యాక్సిమం 20 నెంబర్స్కే ఎక్కువ ప్రియారిటీ అనేది ఉంటుంది. సో మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సాల్ట్ ఎంతమందికి అంటే ఒక బ్యాచ్కి 20 మంది తీసుకున్నట్లయితే మన సాల్ట్ అనేది 12 సాల్ట్గా డివైడ్ చేయడం జరిగింది. మరి 12లో 20 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 12 అనేది 12 మందికి వస్తుంది. ఈ సాల్ట్ అనేది 1 to 12 మెంబర్స్కి ఈచ్ నెంబరు డిఫరెంట్ సాల్ట్ వస్తుంది. అవుట్ ఆఫ్ 8 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ అవుట్ ఆఫ్ 8 మెంబర్స్లో మళ్ళీ మనకి ఇక్కడ ఈ 12 మెంబర్స్లో క్లబ్ అవుతారు. అంటే ఈచ్ సాల్ట్ అనేది మనకి 8 మందికి డబల్ వస్తుంది. అంటే వచ్చిన సాల్టే ఇద్దరికి వస్తుంది. సో మాది మేబీ కాపర్ సల్ఫేట్ కావచ్చు, మెగ్నీషియం సల్ఫేట్ కావచ్చు, కాల్షియం క్లోరైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈచ్ సాల్ట్ అనేది 8 మందికి డబుల్ సాల్ట్ అనేది రావడం జరుగుతుంది. రిమైనింగ్ 12 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ రిమైనింగ్ 12 మెంబర్స్ అనేది ఇండివిజువల్గా ఎవరికి వచ్చిన సాల్ట్ వాళ్ళు చేసుకోవాల్సింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ప్రమోద్ ఆల్ ఇన్ఫో ఛానల్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.